మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే వీడియోలో బనానా ఫీల్ ఫర్టిలైజర్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. దీనికోసం ఒక 3 అరటిపండు తొక్కలు తీసుకున్నాను నేను. వీటిని కట్ చేసి ఈ కంటైనర్లో వేసుకుంటున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ బనానా ఫీల్డ్లో ఎక్కువగా న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఎక్కువగా పొటాషియం ఉంటుంది దీంట్లో. సో దీనివల్ల ఏంటంటే పుష్పాలు బాగా ఎక్కువ పుష్పిస్తాయి. ఇంకా చెప్పాలంటే ప్లాంట్ అనేది మంచి గ్రోత్గా అవుతుంది అనమాట. ఇంకా హెల్దీగా కూడా పెరుగుతుంది ప్లాంట్. సో అందుకని నేను ఈ అరటిపండు తొక్కలన్నింటిని కూడా ఇలా కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. అయితే కొంతమంది ఎలా చేస్తారంటే అరటిపండు తొక్కలు తీసుకువెళ్ళి కుండీలో వేసేస్తారనమాట. కుండీలో వేసేసి అవి ఎండిపోయే వరకు అలానే ఉంచుతారు. ఎప్పుడైతే అలా ఉంచామనుకోండి, అక్కడి నుంచి దోమలు, రకరకాల క్రిమి కీటకాలన్నీ కూడా చేరి చివరికి ప్లాంట్ చనిపోవడానికి కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా కాకుండా మనం ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్ కానీ, లేదంటే మీ దగ్గర బ్రిజిలరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటినైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి బ్రిజిలరీ వాటర్ బాటిల్స్ వేసేసి ఆ తర్వాత నేను చూపించే ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ ట్యాప్ వాటర్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చండి. 1/2 లీటర్ పోసేసిన తర్వాత ఒక 1 వీక్ పాటు మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. అంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా నీడ పట్టిన మనం పెట్టచ్చు. అలా 1 వీక్ పాటు ఉంచడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నుంచి వచ్చే న్యూట్రిషన్స్ అన్నీ కూడా వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ప్లాంట్కి ఇచ్చామనుకోండి, ప్లాంట్ మంచి గ్రోత్గా అయ్యి పుష్పాలు కూడా చాలా బాగా పుష్పిస్తాయి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, మొత్తం ఎలా అయిపోయింది, కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది కదా. సో ఎప్పుడైతే అలా కుళ్ళిపోతుందో దాంట్లో నుంచే మనకు న్యూట్రిషన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. దీనంతా కూడా ఒకసారి నేను వడకట్టేస్తాను. అయితే ఈ బనానా ఫీల్డ్లో ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే పుష్పాలు బాగా పుష్పిస్తాయి. ఇంకా చెప్పాలంటే ప్లాంట్ అనేది గ్రోత్ బాగుంటుందన్నమాట. అందుకని నేను దీన్ని మీకు చూపిస్తున్నాను, మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని. ఇప్పుడు నేను చూపించే ఈ బనానా ఫీల్ వాటర్ని మనం రోజా ప్లాంట్స్కి, ఇంకా మందారం ప్లాంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రోజా పూలు పుష్పించే టైం కూడా ఎక్కువగా ఈ వింటర్ సీజన్లోనే ఉంటుంది కదా. సో దీని కనుక యూజ్ చేసామనుకోండి, ఈ టైంలో బాగా పుష్పిస్తాయి పుష్పాలు. అయితే ఒక విషయం చెప్పాలి, ఎప్పుడైనా సరే ప్లాంట్ అనేది కుండీలో ఉన్నప్పుడు ఆ కుండీలో ఉన్న మట్టిలోని న్యూట్రిషన్స్ అన్నీ కూడా ప్లాంట్ తీసుకొని అది గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా భూమి మీద ఉందనుకోండి, గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చే ఖనిజ లవణాలన్నీ తీసుకొని బాగా గ్రోత్ అవ్వడానికి ఉంటుంది. కానీ కుండీలో ఎంత ఉంటుందో న్యూట్రిషన్స్ అంతే తీసుకొని అది గ్రోత్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ అనేటివి మనం తయారు చేసి ఆ మట్టిలో కనుక మనం కొంచెం ఇస్తూ ఉన్నాం అనుకోండి, చెట్టు అనేది బాగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా పుష్పాలు అనేవి కూడా బాగా పుష్పిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఈ తీసిన వాటర్ని నేను మందారం చెట్టుకు పోస్తున్నాను. నేను అప్పుడప్పుడు నేను పోస్తూనే ఉంటానండి. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో బనానా అనేది ఉంటుంది కదా. సో వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మనం చెట్టుకి న్యూట్రిషన్స్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నేను తీసిన ఈ వాటర్ని మనము అన్ని ప్లాంట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, జాస్మిన్, ఇంకా రోజ్, ఇంకా మందారం ఇలాంటి ప్లాంట్స్కి, అంటే బాగా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్కి మనం ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు మందారం చెట్టుని. సో ఈ మందారం చెట్టుకి ఒక 1 గ్లాస్ ఈ బనానా ఫీల్ వాటర్ అనేది సరిపోతుంది. ఇలా మనం వీక్లీ 1 టైం కనుక ఆ వాటర్ని ఇస్తూ ఉన్నాం అనుకోండి, న్యూట్రిషన్స్ దానికి బాగా అంది ప్లాంట్ అనేది గ్రోత్ అవ్వడమే కాకుండా ఫ్లవర్స్ కూడా చాలా వస్తాయి. అయితే ఇంకొక విషయము, నా ఛానల్లో ఆల్రెడీ రోజ్ ప్లాంట్ గ్రోత్ గురించి కూడా ఒక వీడియో నేను పెట్టాను. మీరు కావాలి అంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు దాని లింక్ని ప్రెస్ చేసి మీరు చూడొచ్చు ఆ వీడియోని. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా షేర్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.